ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పిల్లలైన వారితో మీ మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు కావలసిన జ్ఞానమును మాకు అనుగ్రహించమని, వెతబడుతున్న ఈ మాటలు వ్యర్థంగా పోకుండా ఫలించినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుచున్నాము కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీకు అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి మన పాఠ్యం ఇశ్రాయేలు చేసినటువంటి ప్రయాణము, ఆ ప్రయాణాల గురించి మనం మాట్లాడుతున్నాం. ప్రయాణం గురించి మాట్లాడుకోవటం అవసరమా అంటే అవసరం. ఎందుకు అంటే మనం కూడా ప్రయాణంలో ఉన్నాం కనుక. మనల్ని కూడా దేవుడు యాత్రికులు అన్నాడు కనుక. ఆ తర్వాత ఇశ్రాయేలుకు పోయిన వారం మనం మాట్లాడుకున్నది ఏంటంటే, ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యంలో ఉండవలసిన అవసరత ఏంటి అని మనం ఆలోచిస్తే, కొన్ని రోజులకే వెళ్ళిపోవలసిన వారు 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో ఉండటానికి గల కారణం, ఇశ్రాయేలీలో ప్రతి గోత్రంలో ఉన్నటువంటి పెద్దల్ని ఆ కానాను దేశానికి పంపించి మోషే గారు చూసి రండి, అది ఎలా ఉంది, ఎలా ప్రవేశిస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా చెప్పినప్పుడు వెళ్ళిన వారిలో కాలేబు తప్ప మిగిలిన వారంతా కూడా మనం ఆ దేశాన్ని స్వతంత్రించుకోలేము, అక్కడ ఉన్నవారు మహాబలాఢ్యులు, మనల్ని మింగేస్తారు, వాళ్ళకి మనం ఎలా కనపడతామంటే మిడతల్లా కనపడతాం అని ప్రజలందరినీ కూడా భయాభ్రాంతులకు గురి చేస్తారు. లక్షల మంది ఘోష అరణ్యంలో వినబడుతుంది. అలా వినబడినప్పుడు దేవుడు అంటాడు, మోషే వీళ్ళందరినీ చంపేస్తాను, నీ సంతానాన్ని నోవాహు సంతానం లాగా నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అని దేవుడు అన్నప్పుడు, వద్దయ్యా అలాగ చేయబాకు, అలా చేస్తే మరి నీ మాట నెరవేరదు కనుక అలా చేయొద్దు అని దేవుని నిర్ణయానికి అడ్డుపడతాడు మోషే గారు. అలా అడ్డుపడిన తర్వాత మరి ఒక మాట చెప్తాడు దేవుడు, మనందరికీ తెలిసినటువంటి పోయిన వారం చదువుకున్న మాట. సంఖ్యాకాండము 14వ అధ్యాయము, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 34వ వచనం చూడండి. మీరు ఆ దేశమును అయితే ఒక పని చేయి, వీళ్ళందరినీ నేను అక్కడికి రానివ్వను, వీళ్ళందరూ ఎలాగైనా చచ్చిపోవాల్సిందే, అరణ్యంలో రాలిపోవలసిందే, వీళ్ళంతా వాళ్ళని మాత్రం నేను రానివ్వను. అయితే వాళ్ళు బ్రతుకు దినములు అరణ్యంలో రాలిపోయేంత వరకు నా మాటలు వింటారో లేదో అవన్నీ మనం పోయిన వారం చూసుకున్నాం. నా మాటలు వింటారో లేదో వాళ్ళ హృదయాన్ని నేను పరీక్షించేంత వరకు కూడా మరి వారిని అరణ్యంలోనే ఉంచుతాను అని దేవుడు ఒక శాపంగా వాళ్ళకి 34వ వచనంలో, మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారం, అంటే ఇంకా 40 రోజుల్లో వెళ్ళిపోతారు వాళ్ళు. యాక్చువల్గా ఇంకో 40 రోజుల్లో లేదా ఒక 30-40 రోజుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. చూసి రావటానికి 40 రోజులు పట్టిందంటే వీళ్ళందరూ వెళ్ళటానికి ఒక 20 రోజులు పట్టవచ్చు, అంతే కదా. 20 రోజుల్లో ఆ దేశాలను స్వతంత్రించుకొని హాయిగా ఉండవలసినటువంటి ఇశ్రాయేలీలు మరి మీరు సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారం దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్ష భరించి నేను మిమ్మల్ని రోసివేసినట్లు, అంటే రోసివేయటం అంటే ఉమ్మివేయటం అన్నమాట, మిమ్మల్ని నేను అసహించుకున్నట్టు మీరు తెలుసుకుంటారు. కనుక 40 సంవత్సరాల ప్రయాణం ఎందుకు అని అంటే ఇది కారణం. మీ మనసుల్లో ఉండిపోవాలి. ఇక్కడ చెప్పిన తర్వాత మీ మనసుల్లో ఫిక్స్ అయిపోవాలి.
ఎందుకు ఇశ్రాయేలు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేయవలసిన అవసరం ఏర్పడింది అని అంటే, కానాను దేశాన్ని సంచరించి చూచిన కాలము 40 దినాలు. ఒక్కొక్క దినానికి ఒక్కొక్క సంవత్సరం చొప్పున 40 సంవత్సరాలు వాళ్ళ అరణ్యంలో ఉండాలి అని దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి శాపం. ఆ శాపంగానే వాళ్ళు 40 సంవత్సరాలు అక్కడ ఉంటారు. అయితే ఎక్కడి నుంచి వాళ్ళు బయలుదేరారు అనేది మనం చూసుకుంటే, నిర్గమాకాండం చూడండి. మన పాఠ్యంలోకి వచ్చేస్తే నిర్గమాకాండము 12వ అధ్యాయము 37వ వచనాన్ని ఒకసారి మనం చదువుకోగలిగితే, నిర్గమాకాండం 12వ అధ్యాయం 37వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీలు రామశేసు నుండి సుకోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలు గాక కాల్బలము 6 లక్షల వీరులు. అర్థమైందండి? ఎక్కడి నుంచి బయలుదేరారు? రామశేసు. ఎందుకంటే ఫరో రాజు యాకోబు గారు బ్రతుకున్నప్పుడు ఐగుప్తు దేశానికి 70 మందిగా వీళ్ళు వెళ్ళినప్పుడు ఫరో రాజు వాళ్ళకిచ్చిన ప్రాంతమే గోషేను ప్రాంతం. ఆ గోషేను ప్రాంతంలో ఇంకా మంచి పట్టణం రామశేసు. ఆ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు పెరిగారు. అక్కడి నుంచి బయలుదేరారు. ఇప్పుడు ఎంతమంది బయలుదేరారు? 70 మందిగా అక్కడ కాపురం ఉన్నవారు ఇప్పుడు ఎంతమంది? 6 లక్షల మంది కాలుబలం వీరులు. ఇక ముసలి వాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, చాలామంది ఉన్నారు. సుమారు అంచనా ఒక 20 లక్షల మంది అనే అంచనా. ఒక 20 లక్షల మంది. సరే, మనకు అనవసరం 6 లక్షలు కంటే ఎక్కువ. ఓకే, కాబట్టి అంతకంటే ఎక్కువ మంది ప్రజలు బయలుదేరారు. ఎక్కడి నుంచి అంటే రామశేసు నుండి బయలుదేరారు. రామశేసు నుండి వాళ్ళు బయలుదేరక ముందు ఏం జరిగింది అని అంటే, రామశేసు నుండి సుక్కోతుకు బయలుదేరక ముందు ఏం జరిగింది అని అంటే, రామశేసులో వాళ్ళు బయలుదేరేటప్పటికీ ఆ ఇశ్రాయేలీలలో ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి తొలిచూలి బిడ్డ అంతా కూడా సంహారం జరుగుతుంది. సంఖ్యాకాండము సంఖ్యాకాండము 33వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 1వ వచనం నుంచి. మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలు చేసిన ప్రయాణములు ఇవి అని రాయించాడు. అంటే ఇక్కడ ఒక అధ్యాయంలో వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఊర్ల పేర్లు ఇక్కడ ఉండటం జరుగుతుంది. అయితే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ 2వ వచనం. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములు రాసిన. వారి సంచార క్రమముల ప్రకారం వారి ప్రయాణములు ఇవి. మొదటి నెల 15వ దినమున వారు రామశేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారు మధ్యన యెహోవా హతము చేసిన తొలిచూలునందరినీ ఐగుప్తులు పాతిపెట్టుచుండగా. అర్థమైందండి? ఐగుప్తులు ఏం చేస్తున్నారు? వాళ్ళ పిల్లల్ని పాతి పెడుతున్నారు. ఎందుకంటే దానికి ముందు ఏం జరిగిందనంటే, ప్రతి తొలిచూలి బిడ్డ రాజు దగ్గర నుండి సోదె చెప్పుకునే వాళ్ళ వరకు, అర్థమైందా, రాజు దగ్గర నుండి పేదవాడి వరకు ఉన్న ప్రతి కుటుంబంలో, ఐగుప్తుల కుటుంబంలో ప్రతి బిడ్డ, నిజంగా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అలాంటి బిడ్డ చనిపోయినప్పుడు అలాంటి ఘోష అంతకు ముందు ఎప్పుడు లేదట, ఇక ముందు కూడా అలాంటిది లేదని రాయించాం. అంతే. చూడండి, ఒక ఇంట్లో ఒక బిడ్డ చనిపోతేనే ఎంతో ఘోష అనేది వినబడుతూ ఉంటుంది, అవునా? అలాంటిది దేశమంతా, ఐగుప్తుల దేశమంతా ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి తొలిచూలి బిడ్డ చనిపోతే, అంతేకాదు పశువుల్లో ఉన్న బిడ్డ చనిపోతే, అబ్బాయి అంత ఘోష అంటే అంత ఘోష ఐగుప్తు దేశంలో వినబడుతుంది. వాళ్ళందరూ మట్టి తీసుకుంటున్నారు, గుంటలు తీసుకుంటున్నారు, పాతి పెడుతున్నారు. ఇదిగో వీళ్ళు మాత్రం
వీళ్ళు మాత్రం ఎలా వెళ్తున్నారో చూడండి. పస్కా పండుగకు మరునాడు వారి మధ్యన యెహోవా హతము చేసిన తొలిచూలులందరినీ ఐగుప్తులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలు ఐగుప్తులందరి కన్నుల ఎదుట జయోత్సవముతో బయలుదేరి వచ్చిరి. జయోత్సవముతో బయలుదేరి వచ్చిరి. అర్థమైందండి? అప్పుడు 5వ వచనం, ఇశ్రాయేలులు రామశేషులో నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి. అంటే పస్కాను వాళ్ళు మరి రామశేషులో ఆచరించి ఆ తర్వాత పస్కా పండుగకు మరునాడు పులియని రొట్టెల పండుగ అనే దాన్ని పెడతాడు దేవుడు. అర్థమైందా? పులియని రొట్టెల పండుగ, పస్కాకు మరునాడు పులియని రొట్టెల పండుగ. ఇది 7 దినాలు ఆచరించాలి. ఈ 7 దినాల్లో వీళ్ళ పరిస్థితి ఏంటంటే, నెక్స్ట్ వీళ్ళు ఇక్కడ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయారు కదంటే ప్రయాణంలో ఉన్నారు, సుక్కోతులో దిగారు. అది పోయిన వారం మనం నేర్చుకున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, అయితే ఇక్కడ నుంచి ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే పస్కా పండుగ. దీని గురించి మనం ఇప్పుడు ఆలోచిద్దాం. ఓకే, అసలు ఈ పస్కా పండుగ గురించి, పస్కా పండుగ యెహోవాకు పస్కా బలి అని ఈరోజు కూడా చాలామంది ఈ ఇశ్రాయేలుకి ఇచ్చిన పండుగలను, గుడారాల పండుగని, లేదా పర్ణశాలల పండుగని, లేదా శృంగధ్వనుల పండుగలు అని, లేదా ఈ పస్కా పండుగ అని, ఇలాంటి పండుగలన్నీ వీళ్ళు ఆచరిస్తూ ఉంటారు ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు. అసలు ఆ పండుగ యొక్క చరిత్రలు ఏంటి? ఇక్కడ స్టార్ట్ అయింది ఒక పండుగ వాళ్ళకి, పస్కా పండుగ. ఈ పండుగ యొక్క చరిత్ర ఏంటి అని మనం ఆలోచిస్తే అసలు ఏం జరిగింది, దేవుడు దీన్ని ఎలా ఆచరించమన్నాడు, దీని మొత్తం పిక్చర్ అంతా మీ మైండ్లో ఉండిపోవాలి. పస్కా పండుగ అనగానే ఎలా ఆచరించాలి, ఎప్పుడు ఆచరించాలి, ఇదంతా కూడా మీ మైండ్లో ఉండిపోవాలి. ఓకే, కాబట్టి దీని గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనేది మనం ఆలోచన చేద్దాం. నిర్గమాకాండము పస్కా పండుగ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఎందుకంటే ఇక్కడ పస్కాను ఆచరించారు కాబట్టి సుక్కోతులో ప్రయాణం అయ్యారు. ఈ పస్కా పండుగ తర్వాత పులియని రొట్టెల పండుగ 7 దినాలు దేవుడు చేయమంటాడు. దాని యొక్క చరిత్రను మనం ఆలోచిస్తే నిర్గమాకాండము 11వ అధ్యాయం చూడండి ఒకసారి. నిర్గమాకాండము 11వ అధ్యాయం మనం చూస్తే 4వ వచనం చూడండి. మోషే ఫరోతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్ళేదను. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురుదాని తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందల తొలిపిల్లలందరూ ఏమవుతారు? చచ్చిపోతారు. జంతువుల్లోనూ తొలిపిల్లలన్నీ చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు. ఓకే, తర్వాత యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలును వేరుపరచునని మీకు తెలియజేయనట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేల్లో ఎవరి మీదనైనా ఒక కుక్క, చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. ఏమండి మోషే ఫరోతో ఏం మాట్లాడుతున్నాడు? ఒక కుక్క కూడా మాట్లాడకూడదు ఇశ్రాయేల్ గురించి, ఏది పశువుల గురించి కూడా మాట్లాడకూడదట. ఒక కుక్క కూడా తన నాలుక ఆడించదు. అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారం చేసి నిన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరూ బయలువెళ్ళుడని నువ్వే చెప్తావు. ఆ తర్వాత నేను వెళ్ళుదునని మోషే అలాగూ చెప్పి ఫరో యొద్ద నుండి అత్యాగ్రహంతో వెళ్ళిపోయాడట. మొదట భయపడేవాడు చివరికి ఏమయ్యాడు? తొడగొట్టి వెళ్తున్నాడు. అది సంగతి అక్కడ. అర్థమైందా? మొదట వెళ్ళటానికి ఏం చెప్పాడు? ఏందయ్యా ఆయన దగ్గరికి వెళ్ళమంటాను అన్నాడు. ఇప్పుడు ఖబర్దార్ అని వెళ్తున్నాడు. అర్థమైందా? ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత ఏం జరిగింది? అప్పుడు వీళ్ళకి ఒక పండుగ దేవుడు పెడుతున్నాడు చూడండి. ఇశ్రాయేలును కాపాడటం, ఐగుప్తు దేశాలు తొలి చూలి బిడ్డ అందరూ చచ్చిపోవటం, దీన్ని ఒక పండుగగా స్టార్ట్ చేస్తున్నాడు చూడండి. 12వ అధ్యాయంలో మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలా చెప్తాడు, నెలలో మీరు బయలుదేరిన ఈ నెల మీకు మొదటి నెల. అర్థమైందా? నెలలలో మీకు ఈ నెల
మీరు బయలుదేరారు కనుక, ఇక్కడి నుంచి మీరు బయలుదేరారు కనుక ఈ నెల మీకు ఏ నెల? మొదటి నెల. ఇశ్రాయేలు నెలలు వేరు, అర్థమైందా మీకు? ఇశ్రాయేలీయుల నెలలు వేరు. వాళ్ళు బయలుదేరిన నెల వాళ్ళకి మొదటి నెల, అర్థమైందండి? వాళ్ళు బయలుదేరిన నెలలలో మొదటిది మీకు ప్రతి సంవత్సరం మీకు మొదటి నెల ఈ నెల. ఇప్పుడు వీళ్ళు ఉగాది ఎలాగంటున్నారో అర్థమైందా? మామూలుగా జనవరి మనకు నూతన సంవత్సరం, జనవరి మనకి నూతన సంవత్సరం. హైందవ సోదరులకి నూతన సంవత్సరం ఏంటి చెప్పండి? ఉగాది. అది ఎప్పుడు వస్తుంది? మార్చిలో వస్తుంది. అప్పుడు వాళ్ళు కొత్త సంవత్సరం. అలాగే ఇశ్రాయేలు కూడా కొత్త సంవత్సరం ఏదట? ఈ నెలే. ఏ నెల? వాళ్ళు బయలుదేరిన నెల, అది వాళ్ళకు కొత్త సంవత్సరం. ఇప్పుడు ఆ కొత్త సంవత్సరపు నెల, ఆ నెలలో మొదటి దినము మొదటి నెలగా చెప్తాడు. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ నెల దశమి నాడు మీరందరూ ఏం చేస్తారంటే ఆ గొర్రె పిల్లలు కానీ మేక పిల్లలు కానీ బలి ఇవ్వండి, ఇదంతా చెప్తాడు. తర్వాత 14వ తారీఖు రాత్రి మీరు పస్కాను మీరేం చేయాలి? ఆచరించాలి. ఎప్పుడు ఆచరించాలి? 14వ తారీఖు రాత్రి, అర్థమైందండి? 14వ తారీఖు రాత్రి మీరు పస్కాను ఆచరించాలి. తర్వాత 15వ తారీఖు, ఆ నెలలో 15వ తారీఖు నుంచి మీరు పులియని రొట్టెల పండుగ అనే దాన్ని మీరు చేయాలి. ఓకే, చూడండి 11వ వచనం నుంచి, మీరు దానిని తినవలసిన విధమేమనగా, ఎలా తినాలి అని అంటే, మీ నడుం కట్టుకోవాలి, మీ చెప్పులు తొడుక్కోవాలి, మీ కర్రలు చేత పట్టుకోవాలి, త్వరపడుచు. ఎందుకు ఇలాగా? మనం అందరం కూర్చొని తినట్లా? మనం తినాలంటే కూర్చుంటున్నాం కదా. దేవుడు వాళ్ళని తినటం పద్ధతి మార్చాడు. ఎందుకు అని అంటే, వాళ్ళు పస్కా తర్వాత రోజుల్లో వాళ్ళు బయలుదేరారు. ఇక ఆ రోజు బలి జరిగిన తర్వాత వాళ్ళు ఏమయ్యారు? ఐగుప్తుల పిల్లలందరూ చనిపోయిన తర్వాత వాళ్ళందరూ ఏమయ్యారు? బయలుదేరారు. కాబట్టి ఈ నెక్స్ట్ డే నుంచి మీరు ఏం చేయాలంటే, ఈ పులియన రొట్టెల పండుగను మీరు ఏం చేయాలంటే ఇలాగే చేయాలి. ఎలా చేయాలంటే, మీరు ఇక ఏం చేయకూడదంటే మీ కర్రలు మీ నడుం కట్టుకోవాలి. బయలుదేరేటప్పుడు ఏం చేస్తారు? నడుం కట్టుకుంటారు. తర్వాత మీ చెప్పులు తొడుక్కోవాలి. ఏమంటే ఎవరైనా చెప్పులు వేసుకుని అన్నం తింటారండి? కానీ ఇక్కడ తినాలి, తప్పదు. ఆ తర్వాత మీ కర్రలు చేత పట్టుకోవాలి. మీ కర్రలు ఏం చేయాలి? చేత పట్టుకోవాలి. ఎలా తినాలి? మళ్ళీ తీరిగ్గా కడుపు నిండా తినటం కాదు, కడుపు నిండా తినటం కాదు, లేకపోతే తీరిగ్గా తినటం కాదు, ప్రశాంతంగా తినడం. త్వరగా బయలుదేరేటప్పుడు ఎలా తింటాం చెప్పండి? టైం అయిపోయింది, ఒక 5 నిమిషాల్లో వెళ్ళిపోవాలి, మనం ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఎలా తింటాం? అసలు కూర్చుంటామా? నిలబడతాం. అప్పుడు అమ్మో లేకపోతే భార్యో ఏం చేస్తుంది? ఆగండి గబగబ ప్లేట్లో పెట్టేసి ముద్దలు పెట్టేస్తూ ఉంటుంది, తినేస్తూ ఉంటుంది. చెప్పులు షర్ట్ వేసుకుంటాం, ముద్ద తింటాం, ప్యాంట్ వేసుకుంటాం, ఒక ముద్ద తింటాం, తర్వాత చెప్పులు వేసుకుంటాం, ఇంకో ముద్ద తింటాం, మెట్లు దిగేటప్పుడు ఇంకో ముద్ద తింటాం, బాయ్ అని చెప్తే వెళ్ళిపోదు. అలా తినాలన్నమాట. అర్థమైందా? త్వరపడుచు, ఎందుకంటే ప్రయాణంలో ఉన్నారు. ప్రయాణంలో ఉన్నప్పుడు మీరు ఇలా తినాలి కనుక దీన్ని 7 దినాలు ఆచరించండి. 14వ వచనం చూడండి. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థ దినమగును, మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరించవలను, తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరించవలను. 7 దినములు పులియని రొట్టెలను తినవలను. మొదటి దినమున మీ ఇళ్ళ నుండి పొంగనిది పారవేయాలి. మొదటి దినం మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలు నుండి కొట్టివేయబడు. పులియని రొట్టెలు తినాలి. అర్థమైందా? మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని పులిసిపోయినది అంటుంటాం. అర్థమైందా? వారం పెడతారు మాకైతే. ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎందుకంటే ఫ్రిడ్జ్లు వచ్చినాయి. చక్కగా సోమవారం స్టార్ట్ చేస్తారు, శనివారం దాకా అదే రుబ్బుడు ఉదయం. కానీ ఇక్కడ ఏ రొట్టెలు తినకూడదట? అర్థమైందా? ఇక్కడ ఏ రొట్టెలు తినకూడదు? పులియని రొట్టెలు తినాలి, పులిసిన రొట్టెలు తినకూడదు. అర్థమైందా? అప్పుడు చూడండి, ఎందుకంటే దేవుడు అలా కాపాడాడు వాళ్ళని. ఏ రోజు ఆహారం ఆ రోజు పులిసిపోయిందంటే ఏంది? నిల్వ ఉన్నది అని అంత. పులిసిపోయిందంటే అర్థం ఏంటిది? నిల్వ ఉన్నది. పులియనిది అంటే అర్థం ఏంటి? ఫ్రెష్ అన్నమాట.
అంటే దేవుడు వాళ్ళని కాపాడిన ఆ విధానాన్ని కూడా అక్కడ ఏం చేస్తున్నాడు అంటే నేర్పుతున్నాడు. అర్థమైందా? పులియని రొట్టెలు తినాలి. 7 దినాలు మీరు పులియని రొట్టెలే తినాలి. అర్థమైందండి? ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇలాగా మీరేం చేయాలంటే పస్కాను ఆ తర్వాత రోజు నుంచి పులియని రొట్టెలను పండుగలను 7 దినాలు మీరు ఏం చేయాలి? ఆచరించాలి అని చెప్తున్నాడు. ఇకపోతే 18వ వచనం చూడండి. 12వ అధ్యాయము 18వ వచనం. మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినాలి. 14వ తారీఖు అంటే పస్కా, ఆ రోజు నైట్ చేయాలి. తర్వాత రోజు 15వ తారీఖు నుంచి 7 దినాలు చేయాలి. మొత్తం అంతా 21 వస్తుంది అనమాట. 14 నుంచి లెక్కేసుకుంటే 21, మొత్తం 8 రోజులు పస్కా ప్లస్ 7 దినాలు. అర్థమైనా? కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, ఇలా మీరు దీన్ని చెయ్యాలి అని దేవుడు పస్కా పండుగను వాళ్ళకి ఏర్పరిచాడు. మళ్ళీ చెప్తున్నాను బాగానండి. పస్కా పండుగ అనేది వాళ్ళకి మొదటి నెల 14వ తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది. అర్థమైందా? 14వ తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది. ఎప్పటి వరకు చేయాలి? 21వ తారీఖు వరకు చేయాలి. పస్కా పండుగ తర్వాత పులియని రొట్టెల పండుగ చేయాలి. ఎలా చేయాలి అంటే పులియని రొట్టెలే తినాలి. తర్వాత నడుం కట్టుకోవాలి, చెప్పులు తొడుక్కోవాలి, కర్ర పట్టుకోవాలి, నడుస్తున్నట్టుగా పరిగెత్తుతున్నట్టుగా త్వరగా ఆత్రంగా తినాలి. ఇది పస్కా పండుగ లేదా పులియని రొట్టెల పండుగ గురించిన మరి ఇన్ఫర్మేషన్. ఓకే, తర్వాత చూడండి లేవికాండం సింపుల్గా గుర్తుపెట్టేసుకోండి. ఓకే, లేవికాండము 23వ అధ్యాయము 4 నుంచి చూడండి. 4 నుంచి, ఇవి యెహోవా నియామక కాలములు, నియమించిన కాలమును బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినాలు ఇవన్నీ. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి, మళ్ళీ ఇంకోటి చెప్తున్నాడు ఇక్కడ. ఈ 7 రోజులు కూడా ఏం చేయకూడదట? జీవనోపాధి కోసం ఏ పని చేయకూడదు. వ్యాపారాలు చేసుకోకూడదు, కుట్టుకునే వాళ్ళు కుట్టుకోకూడదు. అర్థమైందా? ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు చేయకూడదు. జీవనోపాధి కోసం మీరు హోటల్ పెట్టిన వాళ్ళు హోటల్ పెట్టకూడదు. ఎందుకంటే అది మరి జీవనోపాధి. కాబట్టి జీవనోపాధి కోసం మీరు పెట్టుకున్న ఏ పని ఈ టైంలో మీరు చేయకూడదు. ఎందుకంటే మీరు ప్రయాణంలో ఉన్నాడు. ఉద్యోగం వెంట చేస్తాడు, ట్రైన్లో ఉద్యోగం వెంట చేస్తాం మనం. అర్థమైందా? ప్రయాణంలో ఉన్నారు కనుక ఆ ఫీలింగ్ మీకు రావాలంటే మీరు ఈ జీవనోపాధి కోసం ఏ పని మీరు చేయకూడదు. ఓకే, పిల్లలు అడుగుతారు, తర్వాత నిర్గమకాండంలో చెప్తాడు, అంతా 11, 12, 13 అధ్యాయాలు చెప్తాడు. పిల్లలు అడుగుతారు, మిమ్మల్ని ఏందన్నా పరిగెత్తుతా తింటున్నాం, అదేందో నిలబడి తినొచ్చు కదా, కూర్చొని రోజు బాగానే తినేవాడివి, మరి ఈరోజు ఏంటి కర్ర పట్టుకున్నావు, నడుం కట్టుకున్నావు, నిలబడి పరిగెత్తుతా తింటున్నావేంటి అంటే, ఒరే ఇలాగే తినాలరా దీన్ని. అర్థమైందా? ఇలా తినకపోతే దేవుడికి కోపం వస్తుంది. ఎందుకంటే పూర్వంలో ఇదిగో మన పితరుల్ని దేవుడు ఎలా నడిపించాడు, అది మనం ప్రతి సంవత్సరం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి సంవత్సరం మొదటి నెల రాగానే పస్కా పండుగ అనమాట వాళ్ళకి. అర్థమైందా? సంవత్సరం మొదటి నెల రాగానే పస్కా పండుగ వాళ్ళకి 14వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. 21వ తారీఖు వరకు చేయాలి. దాన్ని చేయవలసిన విధానం ఇది, ఏ పని చెయ్యకూడదు. ఈసారి ఏమైందంటే ఒకడు చచ్చిపోయాడు. అర్థమైందా? చనిపోయిన వాడిని ఉంచుకోలేరుగా 7 రోజులు. అప్పుడు ఏం చేయాలి? పాతి పెట్టేశారు. పాతి పెట్టేస్తే అప్పుడు ఏంటంటే శవం అనగానే అపవిత్రమైనది అనేటువంటి ఒక భావన ఉండేది వాళ్ళకి. మరి అప్పుడు ఏం చేయాలి అని అడిగినప్పుడు, మీరు మాత్రం ఆ పండుగ మాత్రం ఆపొద్దు,
ఓ పని చేయండి, మీలో ఎవరైనా అపవిత్రం అయిపోతే, అంటే ప్రయాణం ఇప్పుడు 14వ తారీఖు కరెక్ట్గా ప్రయాణంలో ఉన్నాం అనుకో, లేదా 15వ తారీఖు ప్రయాణంలో ఉన్నాం అనుకోండి, ఆచరిస్తావా? అంటే మామూలు ప్రయాణం ఇది, ఇంట్లో ప్రయాణం కాదు. మామూలుగా ఏదన్నా ఊరి నుంచి రావటమో, లేదా ఊరికి వెళ్ళిపోవటమో, లేదా ఏదన్నా ప్రయాణంలో ఉన్నారనుకో, అప్పుడంటే ఏమంటే ప్రయాణం అంటే ఎన్నో రోజులు పడుతుంది కదా వాళ్ళకి. కనుక అలాంటి ప్రయాణంలో ఉండి పండుగ ఆచరించకపోతే తోలు తీసేస్తారంటున్నాడు దేవుడు. పండగ మాత్రం ఆచరించాల్సిందే. అర్థమైందా? పండగ మాత్రం మీరు ఆచరించాల్సిందే. మీరు ప్రయాణంలో ఉన్నాను, లేదా నీ శవాన్ని ముట్టుకొని అపవిత్రుడైపోయాను అంటే ఒక పని చేయండి, 2వ నెల చేయండి అన్నాడు. ఏ నెల చేయాలట? 2వ నెల. సంఖ్యాకాండం చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఐగుప్తు దేశం నుండి వారు వచ్చిన తర్వాత 2వ సంవత్సరం ఐగుప్తు దేశం నుండి వచ్చారు. అర్థమైందా? వచ్చిన తర్వాత 2వ సంవత్సరం. ఇప్పుడు వెంటనే మొదటి నెల రాగానే వీళ్ళకి ఏం గుర్తుకు రావాలి చెప్పండి? పస్కా పండుగ చేయాలి. అప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? సీనాయి అరణ్యమందు మోషేకి ఇలాగూ అయ్యా, మరి మన సంవత్సరం మొదటి నెల వచ్చేసింది, పస్కా పండుగ చేయాలి కదా అని, నియామక కాలాలను బట్టి చేయాలి కదా అని మాట్లాడుకుంటున్నారు. అర్థమైందా? 6వ వచనం చూడండి. కొందరు నరశవమును ముట్టుట వలన అపవిత్రులై ఆ దినమున పస్కా పండుగను ఆచరించలేకపోయిరి. వారు ఆ దినమున మోషే అహరోనుల ఎదుటికి వచ్చి, మోషేతో నరశవమును ముట్టుట వలన అపవిత్రులమైతిమి కదా, యెహోవా అర్పణమును దాని నియామక కాలమును ఇశ్రాయేళ్ల మధ్య అర్పింపకుండునట్లు ఎలా అడ్డగింపబడితేమని అడుగగా, ఏంటయ్యా మేము పండుగ చేయలేకపోయామని బాధపడుతున్నారు వాళ్ళు. ఓకే, మోషే అంటున్నాడు, ఒక పని చేయండి, ఒక నిమిషం ఆగండి, నేను ఏదైనా ఆయన అడిగి చెప్పాలి, నా సొంత నిర్ణయం చెప్పకూడదని ఆయన దగ్గరికి వెళ్ళాడు, దేవుడి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు 9వ వచనం. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, ఏమని? నువ్వు ఇశ్రాయేలుతో ఇలా చెప్పు, మీలో కానీ మీ వంశంలో కానీ ఒకటి శవను ముట్టుట వలన అపవిత్రుడైన దూర ప్రయాణం చేయుచుండినను అతడు యెహోవా పస్కా పండుగను ఆచరించాలి. అయితే వారు 2వ నెల 14వ దినం సాయంకాలం దానిని ఏం చేయాలి? ఆచరించి పొంగని వాటితోనూ చేదు ఆకుకూరలతోనూ దాన్ని తినాలి. మళ్ళీ ఇంకోటి మర్చిపోయాను, చేదు కూరలతో తినాలి. అర్థమైందా? ఎలా తినాలి? రొట్టెలు అనగానే గవ్వ నోట్లు వేసుకోవడం కాదు, మళ్ళీ ఇంకోటి చేదు కూరలతో తినాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇలాంటి కట్టడం ఉందండి. పస్కా పండుగ అంటే ఇలాగే చెయ్యాలి. పస్కా పండుగ అంటే ఇలా చెయ్యాలి. అయితే ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి ఇప్పుడు ఈ పస్కా పండుగ మనం కూడా చేద్దామా? ఉన్న 2 పండుగలే వద్దంటున్నాం మనం, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. అర్థమైందా? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు ఏమంటున్నాం? మనం ఏమంటున్నాం? ఉన్న పండుగలే, క్రైస్తవులు పెట్టుకున్న పండుగలే వద్దంటున్నాం మనం. మరి పస్కా పండుగ, మరి దీని సంగతి ఏంటంటే, పస్కా పండుగ అనే దాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, దీని భావం కొత్త నిబంధనలో చెప్తాడు. అర్థమైందా? దీని భావం అంటే, ఆ పస్కా పండుగ రోజు ఏం జరిగింది? ఒక గొర్రెను చంపాలి, ఒక మేక పిల్లను చంపాలి, దాన్ని మీరు ఆహారంగా తీసుకోవాలి. కానీ ఆ రోజు ఏం జరిగింది? ఆహారంగా తీసుకున్న రోజున వాళ్ళు ఆ రక్తం తీసి ఏం చేశారంటే, వాళ్ళు గుమ్మాలకి పూశారు. పైన గుమ్మం, సైడ్లు ఉన్నాయి, నిలువు గుమ్మాలకి, అడ్డు గుమ్మానికి పూశారు. ఎప్పుడైతే అలా పూశారో వెంటనే సంహారకుడు ఆ రాత్రి ఐగుప్తుల పిల్లల్ని చంపేటప్పుడు ఇది ఇశ్రాయేలీల ఇల్లు, అది ఇశ్రాయేలీ ఇల్లు, రక్తం ఉంది కదా, ఇది ఇశ్రాయేలీ ఇల్లు అని దాటిపోతున్నాడు. అంటే ఒక గొర్రె పిల్ల రక్తం నేనేం చేసింది చెప్పండి? ఒక గొర్రె పిల్ల రక్తం నేనేం చేసింది? రక్షించింది. అర్థమైందా? అలాగే ఈరోజు అది ప్రాణరక్షణ, దేహరక్షణ. కొత్త నిబంధనకు రాగానే ఆత్మరక్షణ. అర్థమైందా? ఈ ఆత్మరక్షణ కోసం ఒక గొర్రెపిల్ల బలి అయిపోయింది. ఎవరు ఆ గొర్రెపిల్ల? యేసుక్రీస్తు వారు. ఆయన కూడా ఎప్పుడు బలి అయ్యాడు తెలుసా మీకు? పస్కా రోజునే. అర్థమైందా? ఆయన కూడా ఎప్పుడు బలి అయ్యాడు? పస్కా రోజునే. ఏమండి? మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయము, ఏమండి? మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనం చూడండి. 17వ వచనం.
పులియని రొట్టెల పండుగలో మొదటి దిన ముందు శిష్యులు యేసు వద్దకు వచ్చి, అయ్యా, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచ గోరుచున్నానని అడిగిది. అందుకు ఆయన, మీరు పట్టణమందున ఫలానా మనిషి వద్దకు వెళ్ళి, నా కాలం సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదని బోధకుడు చెప్పుచున్నాడు. ఆ ఇంటికి వెళ్ళిపోయారు, పస్కాను సిద్ధం చేశారు. సిద్ధం చేసిన తర్వాత ఆ రోజు ఏమన్నాడు? 24వ వచనంలో, మనుష్య కుమారుని గురించి రాయబడిన ప్రకారం ఆయన పోవచ్చున్నాడు, కానీ ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. వెంటనే వెళ్ళిపోయాడు యోధ. ఓకే, ఆ తర్వాత వెంటనే ఆ రాత్రి వాళ్ళు మరి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, గొర్రెల కాపరిని కొడతారు, గొర్రెలు ఏమైపోతాయి? 32వ వచనం, గొర్రెల కాపరిని కొడతారు, మందలోని గొర్రెలు ఏమైపోతాయి? చెదిరిపోతాయి. ఇవన్నీ చెప్తున్నాడు. తర్వాత అదే రోజు రాత్రి 36వ వచనం, యేసు వారితో కూడా గెత్సేమనబడిన చోటుకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్న ఆ టైంలోనే మరి ఇస్కరియోతు యోధ వాళ్ళని తీసుకొచ్చాడు, సైన్యాన్ని తీసుకొచ్చాడు, యేసుక్రీస్తుని అప్పగించాడు. అంతే. ఇదంతా ఎప్పుడు జరిగింది? పస్కా. ఆ టైం పస్కా, పులియని రొట్టెల పండుగ ఆ టైంలో జరిగింది. అదే ఆ కాలంలో జరిగింది. ప్రియమైన దేవుడు, ఎందుకు జరిగింది అని అంటే అది ఎందుకు జరిగింది అని అంటే ప్రియమైన దేవుని వల్ల ఆ రోజు పస్కా అంటే దాని అర్థం ఏంటంటే, ఇశ్రాయేలు కాపాడబడటం కొరకు ఒక గొర్రెపిల్ల ఎలాగైతే బలైందో, ప్రపంచ మానవాళి రక్షణ కోసం ఒక గొర్రెపిల్ల బలైంది. ఆ గొర్రెపిల్లే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దానికి సూచనగా నిజస్వరూపంగా పస్కాకు నిజస్వరూపం ఏంటి చెప్పండి? పస్కాకు నిజస్వరూపం క్రీస్తు. పస్కాకు నిజస్వరూపం ఎవరు? క్రీస్తు. కనుక ఆ క్రీస్తు బలైపోయిన తర్వాత ఇక మళ్ళీ ఇప్పుడు గొర్రెపిల్లని తీసుకొచ్చి చంపేసి మళ్ళీ మనం తినటం ఇక మనకి లేదు. అవన్నీ కూడా ఇశ్రాయేలీయుల పండుగలు. ప్రియమైన దేవుని వల్ల ఇప్పుడు ఆచరించవలసినంత అవసరం లేదు. ఆచరించవలసిన అవసరం కాదు, అసలు చేయకూడదు. అర్థమైందా? మనం ఆచరించకూడదు. ఎందుకంటే అందరి కోసం ఒక ఆయన బలైపోయాడు, అయిపోయింది. ఒక్కసారే బలైపోయాడు, అయిపోయింది. ఇక ఎవరైనా ఆయన నమ్ముకొని రక్షణ పొందవలసిందే తప్ప పస్కా బలి చేయటం, దాన్ని గుమ్మాలకు పూసుకోవడం, రాత్రి అంతా తినటం ఏమీ మనకిక లేవు. అర్థమైందా? కనుక ప్రియమైన దేవుని వల్ల పస్కా గురించిన ఇన్ఫర్మేషన్, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి అని అంటే ఎప్పుడు తినాలి అని అంటే చెప్తున్నాడు. ఆ సంవత్సరంలో వాళ్ళకి ఇశ్రాయేలుకు ఉన్న సంవత్సరంలో మొదటి నెల, ఆ నెల వాళ్ళు బయలుదేరిన నెల. ఆ నెల పేరు అబీబు. అర్థమైందా? ఆ నెల పేరేం పేరు? అబీబు అనేటువంటి నెల. అర్థమైందా? అబీబు అనేటువంటి నెల, ఆ నెల పేరు అబీబు అనేటువంటి నెల. ఆ నెల 14వ తారీఖున వాళ్ళు పస్కా బలిని సిద్ధం చేయాలి. 15వ తారీఖు నుంచి పులియని రొట్టెల పండుగ చేయాలి. అర్థమైందా? అది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని అంటే, ఎలా చేయాలి? నడుం కట్టుకోవాలి, చెప్పులు వేసుకోవాలి, కర్ర పట్టుకోవాలి, త్వరపడుతూ తినాలి. ఎలా తినాలి, ఏం తినాలి అంటే పులియని వాటిని, పొంగని వాటిని తినాలి, చేదు కూరలతో తినాలి. ఎన్ని రోజులు తినాలి? 7 రోజులు తినాలి. మొదటి రోజు మాత్రం అందరూ సంఘంగా కలిసి తినాలి. మళ్ళీ లాస్ట్ డే 7th డే రోజున మళ్ళీ అందరూ సంఘంగా కలిసి తినాలి. మిగిలిన రోజున కుటుంబంతో కలిసి తినాలి. అది సంగతి. ఇప్పుడు మనకు ఉందా అంటే లేదు. ఎందుకంటే పస్కాకు నిజ స్వరూపం యేసుక్రీస్తు వారు, ఆయన బలి. దాన్ని మనకు అర్థం చేయించడానికే ఆ పస్కా బలి. కనుక అదే రోజున యేసుక్రీస్తు వారు ఏమయ్యాడు? బలికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజున అప్పగింపబడ్డాడు. మరి సిలువలో ప్రాణాన్ని వదిలాడు. ఆయన రక్తం ఈరోజు మనందరినీ రక్షించింది. కనుక ప్రియమైన దేవుని వల్ల ఇది పస్కా పండుగ యొక్క అందులో ఉన్నటువంటి పరమార్థం. అర్థమైందండి? ఇప్పుడు ఇదంతా కూడా వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? రామశేషు నుండి సుక్కోతి వెళ్ళేంత వరకు కూడా ఇదిగో ఈ పస్కా గురించినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళు ముద్ద పెట్టుకుంటారు. తెలుసా మీకు? రొట్టె మొత్తం
ముద్ద పెట్టుకొని రోజు పులియని రొట్టెలు వేసుకొని తింటూ ఉంటారు వాళ్ళు. అర్థమైందా? పిండి పులిసిపోకుండా జాగ్రత్త చేసుకొని మరి రోజు పులియని రొట్టెలు వాళ్ళు తింటూ ఉంటారు. సుక్కోతు వరకు వాళ్ళ ప్రయాణం అంతా కొనసాగుతూ ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇది పస్కా పండుగ యొక్క ఇన్ఫర్మేషన్. ఈ పస్కా పండుగ ఎప్పుడు అని అంటే అబీబు నెల. ఈ అబీబు నెల మన వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి చెప్పింది ఏంటంటే మనకి ఏప్రిల్ నెల వస్తుంది. ఏ తారీఖున వస్తుంది? మనకి ఏప్రిల్ నెల అంటారు. అంటే ఏప్రిల్ నెలలో 14వ తారీఖు, ఏప్రిల్ నెల 14వ తారీఖు ఏం చేయాలి? ఈ పస్కా బలి అనేది యాక్చువల్గా అయితే ఆచరించాలి. ఎందుకంటే వాళ్ళకి అబీబు నెల, మనకి ప్రపంచ క్యాలెండర్ ప్రకారంగా ఏప్రిల్. ప్రపంచ క్యాలెండర్ ప్రకారంగా ఏప్రిల్. వాళ్ళకి మొదటి నెల, మనకి 4వ నెల. అర్థమైందా? ఇంకోటి ఏంటంటే నాది 15వ తారీఖు పుట్టా. నేను ఏప్రిల్ నెలలో 15 పుట్టా. అర్థమైందా? మా అమ్మ రాలేదు, రాత్రి పుట్టానో పగలు పుట్టాను అడగటానికి. 14 నైట్ పుట్టానో, 14 నైట్ 12 దాటితే 15 కదా. కాబట్టి నాది 15 అనుకోండి. అంటే నేను పస్కా అప్పుడు పుట్టాను అన్నమాట. ఇది చదువుతున్నప్పుడు అదే అనిపించింది. అంటే బలి అవ్వాలన్నమాట మొత్తానికి. అంతే కదా, మరి ఏం చేయాలి? బలి అయిపోవాలి. ఓకే ప్రియమైన దేవుని వల్ల ఇది పస్కాను గురించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు చూద్దాం. అంకుల్ 14, అంకుల్ కూడా బలి అవ్వాల్సిందే. 14, 15, 16, 17 అందరూ బలి అవ్వాల్సిందే. ఓకే, నిర్గమాకాండం 12వ అధ్యాయము 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయం 20వ వచనం. 13వ అధ్యాయము 20వ వచనం. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరున్న ఏతాములో దిగిరి. అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఏతాములో దిగిరి. 15 నుంచి చదువుదాం. ఈలోపు స్క్రీన్ ఆన్ చేయనా? 15 నుంచి చూడండి. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజల యుద్ధము చూచున్నప్పుడు, అంటే వీళ్ళు బయలుదేరితే ఫిలిస్తీన్ల దేశం గుండా వెళ్ళాలి. యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళాలంటే అదే యెరూషలేంకి వెళ్ళాలంటే, లేదా పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళాలి. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలంటే సుక్కోతు నుండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే ఫిలిస్తీన్ల దేశం గుండా వెళ్ళాలి. అర్థమైందా? ఇప్పుడు ఫిలిస్తీన్ల దేశం గుండా వెళ్ళాలంటే ఫిలిస్తీన్లు అందరూ రెండని పూలు చల్లుతారా? వాళ్ళు వస్తుంటే కార్పెట్ వేస్తారా? యుద్ధం చేస్తారు. అవును కదా, మరి పరాయి దేశం వాళ్ళు మన దేశానికి వస్తే ఎట్లా ఊరుకుంటారు? యుద్ధం చేస్తారా? ఓకేనా, యుద్ధం చేస్తారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి, 17వ వచనం. దేవుడు ఏమంటున్నాడు? ఈ ప్రజలు దేవుడు అంటున్నాడు. దేవుడు డాష్ అంటే అర్థం ఏంటి? అక్కడ దేవుడు అంటున్నాడు అని అర్థం. ఈ ప్రజలు యుద్ధం చూసినప్పుడు వారు పశ్చాత్తాపపడి, బాబు ఈ యుద్ధం ఏంటి అని దగ్గరే ఉన్న ఐగుప్తులోకి వెళ్ళిపోతారు వాళ్ళు. కనుక ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. ఫిలిస్తీన్ల దేశం గుండా వెళ్ళిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు, తొందరగా వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ ఆ మార్గమున దేవుడు ఏం చేయలేదట, వాళ్ళని నడిపించలేదు. ఓకే, ఆ తర్వాత 18. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు, అర్థమైందా? చుట్టుదారియగు ఎర్ర సముద్రము ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించును. ఇశ్రాయేలు యుద్ధ సన్నద్ధులు ఐగుప్తుల నుండి వచ్చిరి. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొస్తాడు. దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలు ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళండి అని యోసేపు గారు చెప్తారు. ఓకే, అది తీసుకొని వెళ్తారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? 20వ వచనం. వారు సుక్కోతు నుండి ఫిలిస్తీన్ల దేశం గుండా పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్లకుండా చుట్టుదారియగు
అరణ్య మార్గమున ప్రయాణం చేయాలి కనుక ఎక్కడ దిగుతారు అని అంటే సుక్కోతు నుండి బయలుదేరే వాళ్ళు ఏతాములో దిగిరి. ఏతాములో స్టాండ్ అవుతారు. ఓకే, చూడండి. ఫస్ట్ రామసేసు ఎక్కడుంది అన్నది? ఈజిప్ట్. అదిగోండి గోషేను, రామసేసు. రెడ్ డాట్ మీకు కనబడుతుందా? అదిగో ఆ పరిసర ప్రాంతాల నుండి వాళ్ళు బయలుదేరతారు. బయలుదేరి ఇదిగో ఫిలిస్తీన్ల దేశం, అదేనా? వే ఆఫ్ ది ఫిలిస్టియన్స్. ఎక్కడికి వెళ్ళిపోతారు? జెరూసలేం. చూడండి, తొందరగా వెళ్ళిపోతారు. చుక్కలు ఉన్నాయా? అదిగో చుక్కలు చుక్కలు చుక్కలుగా ఉన్నాయి చూడు, గీతలాగా. అదిగోండి, అలా వెళ్ళిపోవచ్చు వాళ్ళు. తొందరగా వెళ్ళిపోతారు వాళ్ళు. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ యుద్ధం చేసి వెనక్కి వెళ్ళిపోతారు వీళ్ళు. అర్థమైందా? ఇప్పుడు మోదవలసి ఉంది కదండి. ఎక్కడ పెట్టాడు డాడీ? తీసుకెళ్ళి ఎడారిలో పెట్టాడు. అంటే ఊరికి చాలా చివర. వెళ్దాం అనుకున్నాడు కూడా ఆ రోడ్డు దాకా వెళ్ళలేక ఆడే ఉంటాడు. అవునా కదా? ఒకవేళ వెళ్దాము, ఇదేంటారు బాబు నీళ్ళు ఉండవు సరిగ్గా. ఇప్పుడు బాగుండలేండి, పోయిన సంవత్సరం సంగతి చెబుతున్నా. నీళ్ళు ఉండవు సరిగ్గా, లేకపోతే టైంకి అన్నాం సరిగ్గా అందలేదు, లేకపోతే ఏంటి కష్టాలు ఏంటి. ఒకరోజు కొత్తగా వచ్చిన సంగతి చెబుతున్నా. ఒకరోజు బాగానే ఉంటాడు, రెండో రోజు కష్టం, దేవుడికి ఒక శ్రమ అంటాడు, మూడో రోజు ఇంకా అయిపోయాం, ఇంకా మనకు అంత సీన్ అయిపోయింది, సర్దుకోవటం అనుకుంటారు. అర్థమైపోయిందా? కాబట్టి వెళ్ళాల్సినోడు దగ్గరగా మనకి బస్సు రూటు మొత్తం అన్నీ అవైలబుల్ అనే జంప్ ఎవడికి అప్పుడు వెళ్ళిపోతాడు. అదే దూరం వెళ్ళి బస్సు ఎక్కి వెళ్ళాలంటే ఇవి ఉండేదేందో ఈ 4 రోజులు కూడా ఉందాంలే. అర్థమైందా? ఈ 4 రోజులు కూడా ఉంటే అందరితో పాటు వెళ్ళిపోవచ్చు అని. అంటే దేవుడు కూడా ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎలా వెళ్ళిపోయారు, అక్కడ యుద్ధం జరిగిందనుకో, ఒకరిని చంపేం కానీ మిగిలిన వాళ్ళందరూ ఏమైపోతారు? బాబా ఐగుప్తు దేశం బెటర్గా ఉందని వెళ్ళిపోతారు వెనక్కి తొందరగా. అందుకని దేవుడు ఏం చేశాడంటే మీ సంగతి నాకు తెలుసులే అని చుట్టూ తిప్పాడట వాళ్ళని. చూడండి, ఏతాము. చూడండి ఎంత దూరం ప్రయాణం చేసి కిందకు వచ్చేయండి. ఏతాము అని చూడండి అక్కడ. అర్థమైందా? అంత దూరం వాళ్ళని ఏం చేశాడు? ఇప్పుడు వెనక్కి వెళ్ళలేరు, చచ్చినట్టు ఎక్కడికి వెళ్ళాలి? ముందుకే. వెనక్కి వెళ్దామంటే ఇంకేం వెళ్తారు వెనక్కి? ఎక్కడెక్కడ ఉందా ఐగుప్తు దేశం వాళ్ళకి. అవునా కదా? కాబట్టి దేవుడు ఏం ఆలోచించాడంటే వీళ్ళంతా పిరిగి పందలో, వీళ్ళంతా సోంబేరులు, నేను చెప్పిన మాటలు ఎండ్రిళ్ళు అని వాళ్ళ సంగతి తెలిసిన దేవుడు ఏం చేశాడంటే వీళ్ళ సంగతి ఎలా ఉందా, వెనక్కి వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళు ముందుకు వెళ్ళాలి కదా, మరి దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం నెరవేరాలి, వీళ్ళంతా అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడ మరి పరిపాలన జరగాలి, ఇదంతా ఉంది. కాబట్టి ఇదిగోండి ఏతాం అనేటువంటి ఆ ప్రాంతంలో దిగారు. ఓకేనా? ఫిలిస్తీన్ల దేశం గుండా వెళ్ళిపోతే ఆ పైన ఉంది యెరూషలేం, తొందరగా వెళ్ళిపోతారు. అర్థమైందా? కనుక అలా వెళ్ళకుండా దేవుడు ఏం చేశాడు? చుట్టూ ఇప్పుడు చదవండి 18వ వచనం. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించును. ఇశ్రాయేళ్ళు యుద్ధ సన్నుదులై ఐగుప్తుల నుండి వచ్చిరి. ఆ తర్వాత 20వ వచనం. వారు సుక్కోతుల నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరున్న ఏతాములో దిగిరి. అయితే దేవుడు ఇక్కడ వాళ్ళని ఎలా చూసుకున్నాడో చెప్తున్నాడు 21వ వచనంలో. ఇక్కడంటే ఎక్కడని కాదు కానీ వారి ప్రయాణంలో దేవుడు ఎలా చూసుకున్నాడో చెప్తున్నాడు 21వ వచనంలో. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా, పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, వారికి వెలుగుచ్చుటకై రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. చూడండి, పగలు రాత్రి నడవాలి, మరి వీళ్ళు వెళ్ళాలి కదా, చుట్టూ వెళ్ళాలి. మరి మా షార్ట్ కట్లో వెళ్ళడానికి లేదు ఇక్కడ, చుట్టూ వెళ్ళాలంటే ప్రయాణం చేయాలి. బాయిలర్ కోళ్ళు ఉన్నాయి తెలుసుగా మీకు. రాత్రి లైట్లు ఎందుకు వేస్తారనుకుంటున్నారు? మీరేమో లైట్లు ఆపుకొని పడుకుంటారు. బాయిలర్ కోళ్ళు ఫారం ఉంటుంది కదా, ఆ ఫారంలో 24 అవర్స్ ఏం చేస్తారు తెలుసా? లైట్లు వెలిగించే ఉంటారు. అంటే కోడి సంగతి ఏందన్నమాట, దానికి కాస్త వెలుతురంగా తెల్లారనుకుంటుంది అది, అందుకని కోస్తూ ఉంటుంది. అవునా కదా? కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఆ బాయిలర్ కోళ్ళ ఫారంలో తెల్లగా లైట్ పెడతారు. దానికి రాత్రి లేదు
పగలేదు. తినే పనిలోనే ఉంటుంది అది. ఇక ఎందుకని నిద్రపోవాలంటే చీకటి అవ్వాలి, మనం నిద్రపోవాలంటే చీకటి కావాలి. అవునా? మనం నిద్రపోవాలంటే చీకటి కావాలి. లైట్ ఉంటే చాలామందికి నిద్ర పట్టదు. కానీ వాడి పరిస్థితి ఏంటంటే అసలే కోడి నిద్ర అంటుంటారు. అవునా? కోడి నిద్ర ఎంతసేపు నిద్రపోయిద్ది? టపక్ మళ్ళీ కళ్ళు తెరుస్తూ ఉంటుంది అది. అవునా? మరి దాని తోడు తెల్లగా బల్లు పెట్టేశారు అంటే ఇంకా అదేంటనమాట, తినే పనిలోనే ఉంటుంది అది. ఇక ఇదే పగలు అనుకుంటుంది, రాత్రి లేదు దానికి, తినే పనిలో ఉంటుంది. వెంటనే లాభ అయిపోద్ది. ఆ తర్వాత తీసుకొచ్చి మన ముఖాన్ని పెడతారు వాళ్ళు. వీళ్ళ సంగతి కూడా ఇంతే. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? చుట్టూ వెళ్ళాలంటే గంట కూర్చుంటే వెళ్తారండి మనలాగా. గంటకోసారి కూర్చుంటే వెళ్తారా? అప్పుడు ఏం చేయాలి? పగలు చల్లగా ఉండాలి, ఏసీ. అదేమైనా ఏసీలో అయితే పరిగెత్తుతాం మనం. అవునా కదా? మరి రాత్రి వెచ్చగా ఉండాలి, వెలుతురు ఉండాలి. కాబట్టి ఏం చేయాలి? పగలు మేఘస్తంభమును, రాత్రి అగ్నిస్తంభమును దేవుడు వాళ్ళకి ఎప్పుడూ లేకుండా చేయలేదు. వాళ్ళని కాపుదలగా వాళ్ళ ప్రయాణం కొనసాగించడానికి కావలసిన ఏర్పాట్లన్నీ దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి చేశాడు. అర్థమవుతుందా? కనుక ఇక్కడికి రాగానే, ఏతాములోకి రాగానే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏతాములోకి రాగానే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పగలు మేఘస్తంభమును, రాత్రి అగ్ని స్తంభమును దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి పెట్టాడు. ఎందుకంటే వాళ్ళు ప్రయాణం రాత్రి పగలు వాళ్ళు ఏం చేయాలి? ప్రయాణం చేయాలి. కాబట్టి దేవుడు వాళ్ళకి అలాంటి ఏర్పాటు చేసినట్టుగా మనకి కనబడుతుంది. ఓకే, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు ఒక మాట చెప్తాడు. ఏంటంటే ప్రయాణంలో ఉన్నప్పుడు వాళ్ళు పగలు రాత్రి ఎలాగైతే పనిచేశారో, నడిచారో, మనకు కూడా సమయం లేదన్నాడు. మనకు కూడా ఏమన్నాడు తెలుసా? అయ్యా ఇప్పుడు రాత్రి నేను రాలేను అంటానికి లేదట. మనకు కూడా ఏమి లేదు, సమయం లేదు, అసమయం లేదు. సమయమందును అసమయమందును స్వార్థ పని చేయమన్నాడు, ప్రయాసపడమన్నాడు. అంటే మనకేమీ లేదన్నమాట. మనకు పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభం. అంటే మనం కూడా 24 hours ఏం చేయాలి? అవసరమైతే పని చేయాలి. అర్థమైందా? వాళ్ళు ఎలాగైతే 24 hours నడిచారో, వాళ్ళు ఎలాగైతే పగలు రాత్రులు నడిచారో, అర్థమైందా? మనం కూడా పగలు లేదు, రాత్రి లేదు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఆదివారం, ఇది సోమవారం. ఆదివారం అయితే వస్తాను, సోమవారం అయితే రాను, శుక్రవారం అయితే చెప్పండి చేస్తున్నారుగా, ఆల్రెడీ రావట్లేదుగా, రాము. శనివారం అయితే రాము, అర్ధరాత్రి అయితే రాము. అర్థమైందా? మరి ఎప్పుడు వస్తావు? పోయే ముందు 1 గంట ముందు చెబితే వస్తావు, అంతేనా? మళ్ళీ ఎప్పుడు వస్తాం మనం? అంతే. పోయే ముందు ఇంకా హాస్పిటల్లో కాళ్ళు పైకెత్తి, చేతులు ఇలా చాపి, సెలైన్లు అటొక సెలైన్ ఇటో సెలైన్ పెట్టి, అర్థమైందా? అప్పుడు వస్తానంటావు, ఇక్కడే ఉంటానంటావు. అప్పుడు ఇక అయ్యా ఒక్క ఛాన్స్, ఇక్కడే ఉంటాను, ఇంటికి కూడా వెళ్ళినా ఇక్కడే ఉంటాను, ఏ పని ఉన్నా చెప్పు అయ్యా. కాళ్ళు ఉన్నప్పుడు పని చేయలేదు, ఒక గుడ్డ పాడుపడింది. కళ్ళు ఉన్నప్పుడు చూడలేదట, చూడాలనిపించలేదట బైబిల్ని. కళ్ళు పోయినాకేమనిపిస్తుందంట? చదవాలనిపిస్తుందంట. ఉపయోగం ఏముంది? కాళ్ళు 2 ఇరిగిపోయినాక నడవాలంటే కుదరదు. కనుక అవయవాలు పోగొట్టుకోకు. అన్నయ్య పాట రాశాడు. ఏంటి? దేవుడిచ్చిన అవయవాలు దేవుని పని కొరకు వాడు, దేవుడు కోపం వచ్చి పోగొట్టుకునేటట్లుగా చేసుకోకు. అర్థమైందా? ఎందుకంటే దేవుడు అవయవాలు ఇచ్చింది సమయమందును అసమయమందును పని చేయటానికి, ప్రయాసపడటానికి, కష్టపడటానికి, లోబడటానికి. కనుక ప్రియమైన దేవుని వల్లరా, మరి మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్యంలో రాత్రి పగుళ్ళు నడిచారంటే మామూలు విషయం కాదు. మిమ్మల్ని 5 రోజులు ఉండమంటేనే చాలా కష్టాలు పడ్డారు ఆడకొచ్చి. అవునా కదా? మళ్ళీ 3 పూట్ల అన్నీ అందుతూనే ఉంటాయి, మళ్ళీ నీళ్ళు ఉన్నాయి, మళ్ళీ అన్నీ ఉన్నాయి మనకి ఇక్కడ.
5 రోజులు ఉండండి అంటేనే చాలా బాధపడిన వాళ్ళం. మరి 40 సంవత్సరాలు వాళ్ళ అరణ్య ప్రయాణంలో ఏమనుకోవాలి? కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, వాళ్ళు అలా నడిచారు, వాళ్ళు అలా ప్రయాసపడ్డారు. మనం కూడా ఈ ప్రయాణంలో మనం పరదేశులమును యాత్రికులమునై ఉన్నాం కనుక ఈ ప్రయాణంలో మనకి సమయం లేదు, అసమయం కూడా లేదు. తెల్లవారుజామున, అర్ధరాత్రి, లేకపోతే మధ్యాహ్నమా, లేకపోతే ఆదివారమా, లేకపోతే ఇది కాదు, టైం లేదు మనకి. అర్థమైందా? మనకి సమయం లేదు. సమయం అందును అసమయం అందరు. ఏదైనా పని చెప్పగానే సమయం చూడబాకు, చూసుకోవడానికి చెయ్యి ఉండదు. అర్థమైందా? పెట్టుకోవడానికి వాచ్ ఉండదు. ఏమండి? ఏదైనా చెప్పగానే ఏం చేయాలి? ఏ సమయం అయితే వచ్చేస్తాను అలా. అర్థమైందా? అప్పుడు దేవుడు అవయవాలన్నీ కరెక్ట్గా పెడతాడు. కనుక ప్రియమైన దేవుడు వాళ్ళారా, మరి ఈ మాటలు విన్నా మనం చక్కగా పని చేద్దాం. ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన మీ పిల్లలతో మీ మాటలు చెప్పాం, అర్థం చేసుకునే భాగ్యమును ప్రసాదించండి. మీ కొరకు ఉన్నతంగా బ్రతికి మీ కొరకు ఉన్నతమైన పరిచర్య చేసే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. కన్న తండ్రి, మీ పిల్లలైన వారు మీ జ్ఞానానికి వారసులుగా అనేక మందిని వాక్యంపు వెలుగులో నిలిపేటువంటి వారుగా ఉండనట్లు సహాయం చేయమని, ఇశ్రాయేలు ప్రయాణం వింటున్న మేము కూడా ప్రయాణంలో ఉన్నాం కనుక మరి వాళ్ళు ఎలాగైతే రాత్రి పగలు నడిచారో మేము కూడా రాత్రి పగళ్ళు మీకోసం ఆలోచించి మీకోసం మా అవయవాలను ఆయన ఉపయోగించే భాగ్యాన్ని మాకు దయచేయండి. యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము కన్న తండ్రి, ఆమేన్.